మనం తీసుకుంటున్న గాలి బాడీలో అది ఆక్సిజనేట్ అవ్వాలి, రైట్? అంతే కదా. అండ్ దట్ ఆక్సిజనేషన్ షుడ్ బి లైక్ సప్లైడ్ త్రూ అవుట్ ద బాడీ. ఈ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో, బ్లడ్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్లెన్స్ అవుతూ ఉండాలి. శరీరం దానికి అది మన కోసం ఇంత కష్టపడుతోంది కదా, మనం దానికి ఏం చేస్తామండి? దాన్ని ఇంకా రచ్చబడతాం తప్ప. అంటే మనకి చూసిందల్లా కావాలి, ఇది కావాలి, లేకపోతే అలా కావాలి, నేను ఇలా ఉండాలి, నాకు ఇది లేదే అంటే ఆశ పడ్డానికి అంతు లేకుండా తయారవుతున్నాం. కానీ ఆశ పడచ్చు, కానీ పడాల్సిన దాని మీద పడుతున్నావా లేదనేది ఇంపార్టెంట్. ఓకే, నీకు ఇది కావాలి, ఇచ్చేస్తా, నెక్స్ట్ వాట్? నువ్వు పద్ధతిగా ఉండు. ఆ ఉంటూ ఉంటే ఎనార్మస్ గిఫ్ట్స్ విల్ బీ లైక్ ఇన్ యువర్ వే. అలా కాదు, నేను ఇంత ఫ్రేమ్ పెట్టుకుని నేను ఇలానే కూర్చుని నాకు అంతా కావాలి అంటే నీకు అద్భుతాలు ఎలా జరుగుతాయి? అద్భుతం జరగాలి అంటే నీలో నుంచి వస్తుంది అది, అది మనకు తెలియట్లా. మనకి మన ద్వారా వస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రికగ్నైజ్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్. అది 10 మందికి పంచేలా ఉండాలి. ఆ పంచడం వల్ల వచ్చే ప్రేమతత్వం దానికి పటిష్టంగా ఉంటుంది. ఇంకా డబుల్ కాన్ఫిడెన్స్. మనకి మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు, అరే ఇది ఇలా చేయాలి, అది ఎందుకు చేయాలి, వేరేలా ఎందుకు చేయకూడదు, ఇదేంటో మనకి తెలుసున్న వాళ్ళ రీక్వశ్చన్ చేస్తాం, అక్కడికి అయిపోతుంది. అలా కాకుండా వీళ్ళు చెప్తున్నప్పుడు వింటూ ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది.